బలిజ అభ్యుదయ సేవా సమితి 25వ వార్షికోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని మహాబలిజ ఆత్మీయ సమావేశం నిర్వహించామని బత్తిన మధుబాబు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశం ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుచానూరు రోడ్లోని అర్బన్ హాట్ వద్ద జరుగుతుందన్నారు. బలిజ సోదర సోదరిమణులందరూ కుటుంబ సమేతంగా మహాబలిజ ఆత్మీయ సమావేశంలో పాల్గొని బలిజల ఐక్యమత్యం చాటాలని కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కోరారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని బలిజల ఉనికిని చాటాలని చెప్పారు. ఈ సమావేశంలో హిమావంత్ రాఘవ, సాయి శివ, రాకేష్, హరికృష్ణ, కరణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు 1వ తారీఖు ఆన్లో ఉంది. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు బత్తిన మధుబాబు. హిమవంత్ రాగాల, సాయి, కరణ్, రాకేష్, సాయి. ఈరోజు ఈ ప్రెస్ పెట్టడానికి కారణం, రేపు ఫిబ్రవరి 1 బాస్ బలిజ అభ్యుదయ సేవా సంఘ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ బాస్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మహాబలిజ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మన బాస్ ప్రెసిడెంట్, ప్రస్తుత బాస్ ప్రెసిడెంట్ శ్రీ సురేష్ గారు, ప్రధాన కార్యదర్శి, బాస్ ప్రధాన కార్యదర్శి ఊకా విజయ్ కుమార్ గారు, వీరి ఆధ్వర్యంలో రేపు మహాబలిజ ఆత్మీయ సమావేశం భారీ ఎత్తున జరుగుతోంది. తిరుపతిలో ఉన్న మన బలిజ కులస్తులు, జిల్లాలో ఉన్న మన బలిజ కులస్తులు అందరూ రేపు వచ్చి ఈ మహాబలిజ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మన బాస్ సంస్థ పెట్టి 20 సంవత్సరాలు పూర్తయింది. నిజంగా చాలా ఆనందదాయకం ఇది. ఈ సంస్థను 25 ఏళ్ల క్రితం శ్రీ ఎస్ఎల్వి నారాయణ గారు, పిఎన్ రామచంద్ర గారు, సుధాబ్రహ్మ గారు, కంచి ప్రకాష్ గారు, సుబ్బరాయుడు గారు, ఊకా విజయ్ కుమార్ గారు, రాజేంద్ర నాయుడు గారు, మన సురేష్ గారు, వీళ్ళందరూ వారు స్థాపించి వీరందరూ ఒక క్రమశిక్షణతో బలిజ కులస్తులకి ఏ సహాయం కావాలన్నా తిరుపతిలో అత్యంత బలమైన కులంగా తిరుపతి రాజకీయాలను శాసించే స్థాయిలో ఈరోజు బలిజలు ఉన్నారంటే వీరందరి సహకారం. వీరందరూ నిర్విరామంగా కష్టపడుతూ బలిజలలో పేద విద్యార్థులకు వీళ్ళు సహాయపడుతూ, చాలామంది పేద విద్యార్థులకు చదువుకు స్కాలర్షిప్లు ఇస్తూ, చదివిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు రాకపోతే వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళందరికీ సహాయపడుతూ, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేందుకు వాళ్ళ కుటుంబాలకు సహాయపడుతూ, ఎవరికైనా వసతి గృహాలు లేకపోతే వాళ్ళకి సహాయపడుతూ, కళ్యాణ పరిచయ వేదికను ఏర్పాటు చేసి మన బలిజ కులస్తులకి అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు మన బాస్ చేస్తుంది 20 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సొంత ఖర్చులతో, ఏ రోజు ఎవరిని ఏమీ ఆశించకుండా వాళ్ళ సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం 20 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మహాబలిజ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు నాకు తెలిసి రేపు 6,000 నుంచి 8,000 మంది 8,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఎందుకంటే డిస్టిక్లో అందరూ, తిరుపతి అనేది చాలా కీలకం మనకు, అందరూ రేపు వస్తున్నారు. ఈ సంస్థకు ఇప్పుడు యువత చాలా ముఖ్యం. ఎందుకంటే
ఇన్ని రోజులు వీళ్ళు చేసిన వాళ్ళందరూ ఒక ఏజ్ దాటు ఒక వయసు వస్తుంది అందరికీ. కాబట్టి యువత ముందుకు రావాలి. ఇంకా అందరికీ మొన్న మన బలి సంస్థ, మన బాస్ సంస్థ ఒక మీటింగ్ పెట్టి చెప్పింది, మన యువతను ప్రోత్సహించాలా, మన యువతంతా ముందుకు రావాలా. అందుకే ఈరోజు యువత మొత్తం వీళ్ళందరూ నన్ను తీసుకొని వచ్చారు. వీళ్ళందరూ ఇక ముందుకొచ్చి దీన్ని ఒక క్రమశిక్షణగా వాళ్ళ ఇంతకుముందు మన సీనియర్ల నడవడ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కూడా ఒక శాసించే సంస్థగా తయారవ్వాలని బాస్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే మన సురేష్ గారు, తిరుపతిలో సురేష్ గారు, విజయన్న గారు, మీరు ముందుండి ఈరోజు నడుపుతున్న విధానం మాకు చాలా బాగా నచ్చింది. మేమందరూ కూడా మీ వెనకాల మీ అడుగుజాలను నడుస్తాం. మన రాయల్ ఫ్యామిలీ ఉంది, రాయల్ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా రేపు ఈ బలిజ ఆత్మీయ సమావేశానికి అందరూ వస్తున్నారు. వాళ్ళ చేతనైన సహాయం చేస్తున్నారు. ఎందుకంటే మనమందరూ కలిసి ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. సార్, ముందుగా మన బలిజ కులంలో అంటే బలిజ కులంలో నీతి నిజాయితీ ఫస్ట్ ఉంటుంది సార్. మన కుటుంబాలు కూడా ఏ రాజకీయాలకు కానీ ఇతర దీనికి కానీ వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనము ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. ఈరోజు మీరు చెప్పిన 1000 రూపాయలు అనేది చాలామంది పేదలకు, చాలామందికి ఆ రోజు నీడ్, అది 500, 1000 అనేది నీడ్ అయిపోతుంది. ఇటువైపు రాయలసీమలో బలిజలు నిజంగానే మిడిల్ క్లాస్ పీపుల్గా, పేదవారుగా ఉన్నారు. మనకు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అటు కింద కులాలలాగా రిజర్వేషన్లు లేరు, పెద్ద కులాలలాగా మేము రాజకీయాల్లోకి పదవులు రావు. ఎందుకంటే మన క్యాస్ట్ జనాభా ఎక్కువ. అందుకే ఇప్పుడు కూడా నేను ఇంతసేపు ఏం చెప్తున్నా అంటే, మా పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, మా పేద విద్యార్థులకి వసతి గృహాలు అడాప్ట్ చేసుకుంటున్నాము. ఇలా ఆలోచన విధానంలో మేము ఉన్నాం. ఎందుకంటే మా యువత ఇంకా అలాంటి పరిస్థితిలో ఉన్నది. మా శక్తి కొద్దీ మమ్మల్ని అడిగిన వాళ్ళకి మా చేతనే సహాయం చేస్తున్నాం. మీరు చెప్పిన బలిజ భవనం ఇలాంటివన్నీ ఏమంటే మేము ఫైనాన్షియలీగా కొంచెం నిలదొక్కుంటే ఆ రోజు మీరు చెప్పిన, ఎందుకంటే మాకు ఆ శక్తి లేదు. అవును సార్. అదే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు, దాని మీద నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనకు సైట్ అలాట్ అయ్యింది, అది బలిజ భవన్ మీద ఎమ్మెల్యే